హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో శనగపప్పుతో ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఎప్పుడు ఒకేలాంటి ఇడ్లీలు కాకుండా ఈసారి ఇలా కాస్త డిఫరెంట్గా శనగపప్పుతో ఇడ్లీలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. శనగపప్పుతో ఇలా ఇడ్లీలను ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. వీటిని లంచ్ బాక్సుల్లో కూడా పెట్టివ్వచ్చు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ శనగపప్పు ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ శనగపప్పు ఇడ్లీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు శనగపప్పును తీసుకోవాలి. శనగపప్పులో నీళ్ళను పోసి కడిగి గంట పాటు నాననివ్వాలి. పప్పులో వేడి నీళ్ళను పోసి నానబెడితే పప్పు త్వరగా నానుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక శనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పప్పులు కొంచెం వేగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాక రుచికి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా వేగాక ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వను వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వని ఇలా చక్కగా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. రవ్వ చల్లారేలోగా నానిన శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. శనగపప్పులో అరకప్పు పెరుగును వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఈ శనగపప్పు మిశ్రమంలో ముందుగా ఫ్రై చేసి పెట్టిన రవ్వను వేసుకోవాలి. రవ్వ పూర్తిగా చల్లారాకే వేసుకోవాలండి. నేను ఇక్కడ నానబెట్టిన శనగపప్పును మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పప్పును తీసి పక్కన పెట్టి ఆ పప్పుని ఇంకా కొత్తిమీర తరుగును వేసి కలుపుతున్నానండి. ముందుగా పిండిని ఓసారి ఇలా కలుపుకొని కొద్దిగా నీళ్ళను పోస్తూ మరీ జారుగా కాకుండా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. రవ్వ మిశ్రమాన్ని ఇలా కలిపాక దీనిపైన మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీలను ప్రిపేర్ చేసే ముందు చిటికెడు వంట సోడాను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొంచెం నూనెను వేసి అప్లై చేసుకోవాలి. కలిపి పెట్టిన పిండితో ఇలా ఇడ్లీలను వేసుకోవాలి. ఇలా మనకు కావలసినన్ని ప్లేట్లలో ఇడ్లీ పిండిని వేసుకొని ఆవిరి మీద 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక 5 నిమిషాల తర్వాత వేడిగా ఇడ్లీలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు ఇడ్లీలు రెడీ అండి. ఓసారి ఇలా శనగపప్పుతో ఇడ్లీలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి.
మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.